మంచి పార్టీ చేసుకోవాలని నాకు ఉంది కానీ డబ్బులేవి. అరే ఆ కీర్తివాన్ దొరికిన మంచి మేకలు ఉన్నాయి, ఒక లేవి వేసి పక్క ఊరికి వెళ్ళి అమ్మేద్దాం. అప్పుడు మనకు కావాల్సిన పార్టీకి డబ్బులు వస్తాయి. ఐడియా సూపర్. ఇవాళ నైట్ కి మేకలు లేపేద్దాం. సరే పదా. మరకపిల్లి ఉండాలి కదా, నేను దొడ్లోకి రాలేదేంటి? ఆగు మేత చూద్దాం వచ్చిద్దేమో. అయితే నైట్ మేకపిల్ల దొడ్లోకి రానట్టుంది. విష్ణు వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళ దొడ్లోకి ఏమన్నా వెళ్ళిందేమో. హలో విష్ణు. చెప్పు. అరే నా మరక పిల్ల ఏమైనా వచ్చిందారా? మరక పిల్లనా? రాలా. ఒరే నా మరక పిల్ల కనబడట్లేదురా, దొడ్లో కూడా లేదు, ఎటుపోయిందో ఏమో. ఎటు పోదు, ఎవరి దొడ్లోనో ఉంటది, ఎతికి చూడు. సరేరా చూస్తా. వస్తే ఆరోగ్య మమ్మల్ని దొరికిస్తావా ఏంటి? రే నా మేక పిల్లని ఎవరు ఎత్తుకుపోయిండురా? ఆడుకుంటానని తీసుకుపోయిండేమో అక్క. తీసుకొస్తాలే అక్క. అరే ఆడుకుంటానని కాదురా, కోసుకుంటానని తీసుకొని పోయిండు. అంటే ఏంటి, దొంగలు ఎత్తకపోయిండ్రా? అవునరా. అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే అక్క. ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఆ దొంగ ఎవరో వెతకమందాం పదా. అరే సర్పంచ్ దగ్గరికి కాదురా, ముందు ఆ దొంగ ఎవడో మనమే కనిపెట్టాలి. ఆ తర్వాత సర్పంచ్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టాలి. ఊరంతా తిరుగుదాం పదా, మేకపిల్ల ఎక్కడుందో తెలుస్తుంది. ఒరే ఏదో ఊరంతా తిరిగితే మేకపిల్ల ఎక్కడుంది ఎలా తెలుస్తుందిరా? వాళ్ళని వీళ్ళని అడిగి ఏదో ఒకటి తెలుసుకుందాం పదక్క. సరే పదరాపా. పదక్క. అమ్మమ్మ మా మేకపిల్ల కనిపించిందా? కనిపించలేదా? ఇటు ఎవరైనా తీసుకెళ్లారా? మాస్క్ కట్టుకొని ఉన్నారా? చూసినవా? ఎటు పోయారు? తాత మేకపిల్ల కనిపించిందా? కనిపించలేక ఇటు ఎవరైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళిండు ఒక అబ్బాయి. తీసుకెళ్ళిండా? సరే. ఇందాక నుంచి ఇక్కడే ఆడుకుంటున్నారు. గిట ఎవరైనా మేకపిల్లని పట్టుకొని వెళ్ళారా? మేకపిల్లని పట్టుకొని ముసుగులేసుకొని టురికారక్క ఇద్దరు. సరే పోదాం పదరా, అడ్డుపోయి ఎవరు నేను అడుగుదాం పద, దొరికిద్దేమో చూద్దాం. పదక్క. అక్కడ రాముడి తనని అడుగుతాందా? అమ్మాయి ఎవరైనా ఇలా మేకపిల్లని పట్టుకొని వెళ్తూ కనిపించారా? మేకపిల్లనా? అవును మరకపిల్ల. నల్లగా ఉంది, చిన్నగా ఉంది, అదేనా? అదే కనబడిందా? ఎవరో ఇద్దరు అమ్ముతానని వచ్చారు, ధర కుదరలేదని పోయారు. అవునా? ఇద్దరు ఎలా ఉంటారో తెలుసా? తెలియదు. పోనీ వాళ్ళు ఎటు వెళ్ళారో తెలుసా? స్కూల్ వైపు వెళ్ళారు. వాళ్ళంతా దూరం వెళ్ళుండరు. పద మనం తొందరగా వెళ్ళి పట్టుకుందాం. సరే పద. ఊరు చాలా దూరం ఉంది, అక్కడ పాకుంది, అందులో కూర్చుందాంపా. అవునరా పద వెళ్ళి చూద్దాం.
పదక్క. అరే అటు ఇటు చూడరా, ఎక్కడ మేకపిల్ల సౌండ్ వినిపిస్తుంది. అవునక్క, బాగా వినిపిస్తుంది అక్క. అదిగో అక్క, అదేనా అక్క మేకపిల్ల? అవునరా, అది నా మేకపిల్లే. పదక్క, అక్కడ దొంగలు కూడా ఉన్నారు. పద పట్టుకుందాం వెళ్ళి. సరే పదరా, పదక్క. దొంగ నాయనలారా, నా మేకపిల్లనే కొట్టేస్తారా? అరే, నా మేకపిల్లనే కొట్టేస్తారా? మీ సంగతి ఇలా కాదురా, పదండి పంచాయతీలో చెప్తా మీ సంగతి. ఇలా దొరికిపోయినవేంట్రా? నువ్వు సైలెంట్ గా ఉండు, మనకేందనవదు. మనం అక్కడ కూర్చొని ఉంటే అవన్నీ పట్టుకొచ్చారని చెప్పాలి. అలా చెప్తే నమ్ముతారా? నువ్వు చెప్పరా, మొత్తం నేను చూసుకుంటాను. అలా చూసుకుంటా అని ఇక్కడ వరకు తెచ్చావు. ఒరే సైలెంట్ గా ఉండు, సర్పంచ్ వస్తుండు. సరే సరే. ఏందిరా మీ పంచాయతీ? సర్పంచ్ గారు, ఆ ఇద్దరు దొంగ నాయాలు నా మేకపిల్లని ఎత్తుకుపోయారు. ఏరా రఘు, నిజమేనా ఈ మేకపిల్లని ఎత్తకపోయారా? మేము దొంగన్నా కనిపిస్తా, నా ఊరునా మా పరువు ఉంది. ఒరేయ్, పరువు అందరికి ఉంది కానీ అసలు దొంగతనం చేశారా లేదా? లేదు చెన్నైదేరా. అవును, వాళ్ళెవరో కూడా తెలవదు. అరే తంతే గోడ అవుతున్న పడతాం అంతే అంతే. యారా నగరాలా? సర్పంచ్ గారు, ఆ ఎదలు మేకపిల్లతో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు మాకు. ఇప్పుడు మేము ముందుకు రాగానే అబద్ధాలు చెప్తున్నారు, ఏమో తెలియదంటున్నారు. అవును, ఊరు బయట దొరికారు. మేము వెళ్ళటం కొంచెం లేట్ అయ్యి ఉంటే ఈ మేక పిల్లని వేరే ఊరు తీసుకెళ్లి అమ్మేవాళ్ళు. అయిందా? ఆ మేకను అమ్మినా తోక పైసా కూడా రాదు. మేమెందుకు దొంగతనం చేసినాం? మా మీద అబద్ధం చెప్తున్నారు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఆ మేకపిల్లని ఎత్తుకెళ్ళలేదు అంతేనా? అంతే అయ్యా. వీళ్ళే మేకపిల్లని ఎత్తుకెళ్లారని మీ దగ్గర బలమైన సాక్ష్యం ఏమైనా ఉందా? దొంగతనం చేశారు, ఇక్కడే ఒప్పుకుంటే పోనీలే వదిలేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు అస్సలు వదలను. వీళ్ళిద్దరూ నా మేకపిల్లతో ఉండడం ఫోన్ లో వీడియో తీసా, ఇదిగో చూడండి. మీరు దొంగతనం చేయలేదు అంటారు, ఇదేంటి వీడియో? సర్పంచ్ గారు, తప్పైంది. మేమే ఆ మేక పిల్లని దొంగతనం చేసుకుని వెళ్ళాము. ఏమంటావురా రఘు? ఇంకేమంటే ఏదో ఆగినది, జరిగిందంతా చెప్తా. ఒరేయ్, ఆ మేకపిల్లని దొంగతనం చేసుకెళ్ళినందుకు 2000 ఫైన్ వేస్తున్నా, కట్టేయండి. 2000 సరే కడతాం, కానీ ఆ ఫోన్ లో ఉన్న వీడియో డిలీట్ చేయమనండి. వీడియోనా? ఏం వీడియో? ఏం వీడియో? చూపించింది కదా. ఒరేయ్, ఆ సెల్లులో ఏ వీడియో లేదు. దాంట్లో మీ కేసు చూసి ఏంట్రా అని అనమని రాసింది. నేను అలాగే అన్నా, మీరు భయపడి ఒప్పేసుకున్నారు. చీ అదవా. ఒరేయ్, 2000 కట్టు. సరే, ఇంకా వెళ్ళండి. మా ఇంట్లో పాలెందుకు పోయట్లేదు? నువ్వు 2 పాన బాకీ ఉన్నా, ఇస్తే పోస్తా. పోయిన నెల ఇచ్చా కదరా. అదెంత ముందుది? అరే అదవా, ఇంకెంతసేపు అనుకుంటారా? ఊర్లో వాళ్ళకి పాలు ఎప్పుడు పోసొస్తావు? ఏం చేయి, పొద్దున్నే కాకిగోళ. కాకిగోల కాదురా, పాలగోల. ఊర్లో వాళ్ళకి పాలు లేట్ అయితే ఎంత అరుస్తారో తెలుసా? తెలుసుకుందామనే నైట్ గా అనేది. ఏడ్చాలో గాని ఎదవా, పాలు పోస్తురా. ఇగో పాలు. చీ, ఇన్ని పానమ్ముతున్నట్టు గాని ఒక్కనాడికి 100 నొక్కినట్టు లేదు. చీ. ఈరోజు ఎన్నైనా నొక్కేయాలి.
నొక్కేద్దును, కావాల్సినంత నొక్కేద్దును. ఇంకెవరికి అనుమానం రాదు అంతం. పాలు పాలే, పాలు పాలే, పాలన్నీ పాలే, రన్ని బయటికి రన్ని, పాలు పాలే, పాలు పాలే. ఏంట్రా ఇది? కనపడట్లేదా ఈ పాలు? మరేంట్రా పిండి గిన్నె కడిగినట్టు ఇలా నీళ్ళలాగుంది? మధ్యాహ్నం బర్రె తాడు తెంపుకొని చెరువుకి పోయి నీళ్ళు తాగింది అనుకుంట్రా. అంతేనా? అంతే. పిండిన పాన పిండినట్టు వస్తాడు. పాన పోయడం ఎక్కువ. పాలు పాలే, పాలు పాలే, రండి రండి, పాలు పాలే, పాలు పాలే, పాలు పాలే, పాలు పాలే. అమ్మ పాలు. అమ్మ పాలు మాకొద్దు, ఆవు పాలే కావాలి. అమ్మ పాలు అంటే అమ్మ పాలు కాదు మేడం, పాలని. ఓహో సరే సరే వస్తున్నా. ఇదిగో ఇందులో పోయి. ఇదిగో అమ్మ. మీ పేరేంది మేడం? నీకెందుకు? అబ్బాయి ఎంత మంచిగా ఉంది మేడం, మీ పేరు నీకెందుకు? చాలే కనిపోయి ముందు. పాలేంటి మరి పలుచగా ఉన్నాయి? అన్న జమ్ముకి ఎంత ఉన్నాయనే? అవునా, అయితే నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు, నిన్ను చూడలేకపోతున్నావు. పాలమ్మ పాలు, పాలు, పాలమ్మ పాలు, పాలు, పాలు. రఘు, రేపటి నుంచి నువ్వు మాకు కూడా పాలు పోయాలి. ఓ పొద్దు ఎన్ని నేచారు నువ్వు? ఎన్ని? రోజుకి లీటరే. అలాగే. సరే మర్చిపోకు, రేపు పొద్దున్నే వచ్చిపోయి. సరే. పాలమ్మ పాలే, పాలు పాలే, పాలు పాలే, పాలమ్మ పాలే, పాలే, పాలమ్మ పాలే, పాలు పాలే. ఆగాగు. ఏరా మా ఇంట్లో పాలెందుకు పోయట్లేదు? నువ్వు రెండెండు పాన బాకీ ఉన్నా, ఇస్తే పోస్తా. పోయిన నెల ఇచ్చా కదరా. అదెంత ముందుది? ఎంత? ఎంత? 1000. సరే రేపు పొద్దున్న ఇస్తా గాని పాలు పోసే. సరే చేతులు పట్టు. ఒరే చేతులు పట్టుకోండి, ఏంట్రా పిచ్చేమన్నా ఎక్కిందా? పిచ్చి నాకు కాదు, దెబ్బ నీయడం చేత కాదు కానీ నేను పాలు పోయా. వెళ్ళు వెళ్ళు. పాలు పాలే, పాలు పాలే, పాలు పాలే, పాలు పాలే. అరే రఘు, ఎన్ని లీటర్లు పోసావు? నువ్వు ఆ డబ్బాని ఎన్ని పోసావు? ఎన్ని? ఒక 40. అంటే నేను ఇంకో 40 చేసుంటా. ఏంటి? అబ్బే ఏం లేదు. అవునా, ఇదేంటి? అవునా, ఇది ఎలా వచ్చింది? తీస్తే వచ్చింది. అరే ఇంకోసారి ఇలాంటి పనులు చేసిన చీపురు కట్టి తిరగేస్తా. పో పో.